మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఈ వీడియోలో ఎంతో ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి గొప్ప విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మన భారతదేశం అంటేనే ఎన్నెన్నో విపరీతమైనటువంటి దేవాలయాలు కలిగినటువంటి దేశం. దేవాలయాల దేశంగా చెప్పబడేటువంటి మన దేశం భారతదేశం. మరి ఇట్టి భారతదేశంలో ఇప్పటికీ స్టిల్ ఈ రోజుకి కూడా శ్రీకృష్ణుల వారి యొక్క వేణుగానాన్ని మనకు వినవచ్చు. ఇప్పటికీ సాక్షాత్తు శ్రీకృష్ణుల వారు ఆ దేవాలయానికి వచ్చి ఈ యొక్క వేణుగానాన్ని అంటే ఫ్లూట్ తన యొక్క మధురమైనటువంటి ఆ యొక్క వేణుగానాన్ని అక్కడ మనము మన యొక్క చెవులారా వినొచ్చు కదా. ఎంతో అద్భుతం, గూస్ బంప్స్ నాకైతే ఎంతో ఎక్సలెంట్. ఇప్పటికీ స్టిల్ ఈ రోజు వరకు అంటే సుమారుగా ఒక ఎంత లేదన్నా కూడా మనకు 70 సంవత్సరాలు గడిచిపోయి, అంటే 70 సంవత్సరాలు కూడా నీటిలోనే ఉన్నటువంటి దేవాలయంగా సుమారుగా ఒక 500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం. సుమారుగా మనకు చూసుకున్నట్టయితే 70 సంవత్సరాలు నీటిలోనే మునిగి ఉన్నటువంటి దేవాలయము. అదేవిధంగా మనకు సుమారుగా 50 ఎకరాలలో విస్తరించున్నటువంటి దేవాలయము. వేణు అంటే మురళి అని అర్థం. సో మరి ఈ యొక్క ఆలయము ఎక్కడ ఏమిటి అనేటువంటిది చూసుకునే దానికంటే ముందు వేణుగోపాల ఆలయము నేటికి వినిపిస్తున్న కన్నయ్య వేణునాదం అంటే సాక్షాత్తు స్వామివారు ఆ యొక్క వేణువు చేసినటువంటి సందర్భం, వేణునాదం చేసినటువంటి సందర్భం మనకు ఇది ఎంతో అద్భుతం. మళ్ళీ దీన్ని 2011లో నిర్మించినటువంటి దాఖలాలు. సో ఈ ఆలయం కృష్ణసాగర్ ఆనకట్ట సమీపంలో నిర్మించబడింది. సో ఇది ఇంకా ఎక్కడ అంటే మనకు కర్ణాటకలో, అదేవిధంగా కర్ణాటకలోని హోసా కన్నంబాడిలోని కృష్ణరాజ సాగర్ ఆనకట్ట సమీపంలో నిర్మించబడినటువంటి దేవాలయం. శ్రీకృష్ణుని యొక్క వేణువు నుంచి స్వరం ఇప్పటికీ వినిపిస్తుందట. అక్కడ ఇప్పటికీ కూడా స్వరం వినిపిస్తూనే ఉంటుంది. కొన్ని దేవాలయాలలో ఎంతో మిస్టరీలు ఉన్నాయి మనకు. సో అందులో ఇదొకటి ఇప్పటికీ ఎవరూ కనుగొనలేకపోయారట. మరి ఎక్కడి నుంచి వస్తుంది ఈ యొక్క సౌండ్ అనేటువంటిది. అదే ఈ ఆలయానికి మరమైనటువంటి ఆలయంగా చేసిందట. అంటే ఎవరు కూడా మర్చిపోలేనటువంటి విధంగా. అదేవిధంగా శ్రీకృష్ణుడు తన ఆవుల మందతో ఇక్కడ కూర్చొని వేణువు వాయించేవాడని చెప్తూ ఉంటారట. ఎంతో అద్భుతం. అందుకే నేటికి ఆలయంలో వేణువు వాయిద్యము అందరికీ కూడా వినిపిస్తూ ఉంటుందట. ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటి వరకు ఎవరు చెప్పలేరట. 70 సంవత్సరాలు నీటిలోనే ఉండిపోయిందని కూడా మనం చెప్పుకున్నాం. సో శ్రీకృష్ణుడి యొక్క ఆలయ కథ చాలా అద్భుతం, వినడానికి ఎంతో నమ్మశక్యం కానిదని కూడా చెప్పడం జరుగుతున్నది. కర్ణాటకలోని హోవా కన్నంబాడిలోని కృష్ణరాజ సాగర్ ఆనకట్ట సమీపంలో వేణుగోపాల స్వామి ఆలయము. ఈ ఆలయాన్ని హోయసాల రాజవంశం నిర్మించారు. ఈ ఆలయం సముదాయం దాదాపు 50 ఎకరాలలో ఉంటుంది. కేఆర్ఎస్ ఆనకట్ట పూర్తయిన తర్వాత మొత్తం కన్నంబాడి నీటిలోనే మునిగిపోయిందట. దీనితో పాటు ఆలయం కూడా 70 సంవత్సరాలుగా కూడా నీటిలో ఉండిందట. దీని తర్వాత 2011లో మనం చెప్పినటువంటి 2011వ సంవత్సరంలో పునరుద్ధరణ చేసినారు అని చెప్పడం జరుగుతున్నది. కనుక వేణుగోపాల స్వామి ఆలయం ఎంతో అద్భుతము ఇది. కనుక ఇక్కడ ఒకసారి వెళ్ళి ఎవరైతే దర్శించుకున్నా అసలు ఇక శ్రీకృష్ణుల వారి యొక్క అనుగ్రహము మనకు ఎల్లవేళలా ఉంటుంది. సో మోస్ట్ పవర్ఫుల్. మరలా చెప్తున్నాను, ఒకసారి అడ్రస్ చూడండి. మంచిగా చక్కగా కూడా ప్రవేశ ద్వారం ఉంటుంది అక్కడ. అదేవిధంగా ఆలయానికి 2 వైపులా కూడా వరండాలతో కూడినటువంటి భవనము, దీని చుట్టూ యాగశాల, వంటగది, ఈ ఆలయంలో ఓ వసార, మధ్య హాలు, ఓ ముఖ్య మంటపము, అదేవిధంగా గర్భగుడి కూడా ఉన్నాయట. ప్రవేశ ద్వారం ఎదురుగా ఉన్నటువంటి గదిలో కేశవ అంటే కృష్ణుడి యొక్క విగ్రహము అత్యంత అద్భుతంగా సుందరంగా ఉంటుందట. దక్షిణం వైపున ఉన్నటువంటి గదిలో గోపాలకృష్ణుడి విగ్రహం ఉంటుందట. సో మనకిది కర్ణాటకలోని అద్భుతమైనటువంటి ప్రదేశము. హోసా కన్నంబాడిలోని కృష్ణరాజ సాగర్ ఆనకట్ట సమీపంలో కలిగినటువంటి దేవాలయం. సో కుదిరితే ఒకసారి దర్శించుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆల్ ద బెస్ట్.